వికారాబాద్ జిల్లా లగ్చర్ల కేసులో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. లగ్చర్లలో కలెక్టర్ అధికారులపై దాడికి కుట్ర చేశారనే ఆరోపణలతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. ఉదయం హైదరాబాద్ ఫిలిం నగర్లోని నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును ఐజీ సత్యనారాయణ కన్ఫర్మ్ చేశారు. లగచర్లలో కలెక్టర్ ఉన్నతాధికారులపై దాడి ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఘటనలో అధికార విపక్షం మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇదే టైంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కీలక పరిణామంగా మారింది. ఇక ఈ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నేత పట్నం నరేందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్న లగచర్ల కలెక్టర్ అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులపై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఉందనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అంటే లగచర్ల ఘటన వెనుక పెద్ద ఎత్తున దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ చెందిన దాస సురేష్ అనేక బీఆర్ఎస్ కీలక వ్యక్తి, బీఆర్ఎస్ క్రియాశీల కార్యకర్త ఎప్పటికప్పుడు ఫోన్ కాల్లో పట్నం నరేందర్ రెడ్డికి టచ్లో ఉన్నారు. ఆ పట్నం నరేందర్ రెడ్డి కేటీఆర్కు టచ్లో అన్నారు అనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు వచ్చారు. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న క్రమంలో ఇవాళ ఉదయంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిండ్రు. అయితే లగచర్ల ఘటనలో కలెక్టర్పై దాడి కేసులో ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఒక పక్క ఇంటెలిజెన్స్, ఇంకొక పక్క వివిధ వర్గాల పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో అది ప్రభుత్వానికి ఒక మాయని మచ్చల పొలిటికల్గా కూడా రకరకాల కంపెల్షన్స్ వస్తున్నాయి. అయితే ఈ దాడి వెనక బీఆర్ఎస్ నేతల కుట్రకోణం ఉందనేది డే 1 నుంచి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా కలెక్టర్ని, తర్వాత ఐజీని, తర్వాత ఇతర ఉన్నతాధికారులను పిలిపించి ఏం జరిగింది, ఎందుకు జరిగింది, రైతుల కోపానికి కారణాలేంటి, ఇంతకీ రైతులను రెచ్చగొట్టింది ఎవరైనా అన్న కోణంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా నిన్న కూలంకుషంగా సమీక్ష చేసే ప్రయత్నం చేశారు. ఇదే ఘటనపై నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో కామెంట్ చేసిండ్రు. సరే, ఘటన భూములకు సంబంధించి, ఫార్మాసిటీ భూముల ల్యాండింగ్ అక్విజిషన్ సంబంధించి రాజకీయంగా రకరకాల విమర్శలు, రకరకాల ఆరోపణలు ఉండొచ్చు కానీ దాడి చేయడం, అధిక ముఖ్యంగా ఒక ఐఏఎస్ని టార్గెట్ చేయడం, మిగిలిన రెవెన్యూ అధికారులను టార్గెట్ చేయడం, ఇది ప్రభుత్వం టాలరేట్ చేసే క్వశ్చన్ ఉండదనేది నిన్న ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. అయితే పోలీసులు తర్వాత మిగిలిన ఉన్నతాధికారులు సీరియస్గా కొంత ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ప్రాథమిక దర్యాప్తు అయితే చేసి పెట్టారు. ఇప్పటివరకు సురేష్తో పాటు దాదాపు 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరినీ విచారించారు. సాంకేతికంగా ఎవరి ఫోన్ కాల్ నుంచి ఈ ఘటన జరుగుతుంది, ఈ ఘటనా స్థలానికి ఘటనా స్థలానికి కలెక్టర్ ఎప్పుడొస్తే దాడి ఎలా చేయాలనేది, ఎవరెవరు ఫోన్ చాట్ చేసుకున్నారు, ఎవరెవరు ఫోన్ కాల్ చేసుకున్నారనే అంశం మీద పోలీసులు చాలా లోతుగా విశ్లేషణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో 55 మంది రైతులని, అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలని అందరినీ విచారిస్తే అందులో ప్రధానంగా కీలకంగా సురేష్ అనే వ్యక్తి ప్రధానంగా ఉన్నట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే సురేష్ ఫోన్ డాటా కనుక పరిశీలించినట్టయితే సురేష్ పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి అనుచరుడని పోలీసులు తెలిచారు. నిన్న ప్రెస్ మీట్లో కూడా, నిన్న మీడియాతో మాట్లాడుతూ కూడా పట్నం నరేందర్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని ఒప్పుకున్నారు. ఎస్, సురేష్ నా పార్టీ కార్యకర్త, నాకు అనుచరుడుగా ఉంటాడు, నాకు అనుచరుడు, అతనికి కూడా 7 ఎకరాల భూమి ఉంది, అతనికి భూమి ఉండకూడదా, డెఫినెట్గా మా పార్టీ కార్యకర్తనని ఆయన ఒప్పుకున్నారు. అయితే సరే, ఓకే, పార్టీ కార్యకర్త అయి ఉండొచ్చు, ఆ బహిరంగ విచారణలో పార్టిసిపేట్ చేయొచ్చు, అదొక కోణం. కానీ ఒక ఐఏఎస్ అధికారి, సబ్ కలెక్టర్, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలపై దాడి కేసులో అసలు ఎందుకు ఈ సురేష్ పాత్ర ఎట్లా ఉందనేది పోలీసులు ఇంకాస్త ఒక అడుగు ముందుకేస్తే ప్రయత్నం చేస్తే కాల్ డాటా, సెల్ ఫోన్ టవర్ డాటా అన్నీ తీస్తే, ఫోన్ చాటింగ్, తర్వాత వాట్సాప్ కాల్ డాటా అంతా తీస్తే 57 సార్లు పట్నం నరేందర్ రెడ్డికి దాస సురేష్ ఆ ఘటన సమయంలో ఫోన్ చేస్తున్నారు. నెంబర్ 1, అదొక కోణాన్ని పోలీసులు చాలా ఒక సాక్ష్యంగా పరిగణించారు. అయితే ఆ సాక్ష్యానికి అనుగుణంగా వీళ్ళ పట్నం నరేందర్ రెడ్డి పాత్ర ఉందనేది పోలీసులు నిర్ధారించుకొని వీళ్ళ పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితం ఫిలిం నగర్లోని తన నివాసంలో అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కి పట్నం నరేందర్ రెడ్డి తీసుకెళ్లారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి ఎందుకు దాస సురేష్తో 57 సార్లు మాట్లాడాల్సి వచ్చిందనే అంశం మీద క్లారిఫై ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ కూడా పోలీసులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాట్సాప్ చాట్, ఫేస్ టైం, అదేవిధంగా జనరల్ కాల్స్ అన్నీ చేస్తే దాదాపు 7 సార్లు ఆ ఘటన జరుగుతున్న 5-10 నిమిషాల టైంలో కేటీఆర్, కల్వకుంట్ల తారక రామారావు, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్తో ఆయన 7 సార్లు మాట్లాడినట్టుగా
పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. అంటే ఫస్ట్ ఎపిసోడ్ దాసా సురేష్, అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డి 55 సార్లు ఫోన్ కాల్ సంభాషించడం, ఆ ఫోన్ కాల్లో ఏం సంభాషించుకున్నారు, వాట్సాప్ చాట్లో ఏం చాటింగ్ ఉందనేది పోలీసులు అధికారికంగా చెప్పాల్సి ఉంది. అయితే మొత్తానికైతే 57 సార్లు దాసా సురేష్, పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుకున్నారు అనేది పోలీసులు చెప్పగలిగినారు. అయితే పట్నం నరేందర్ రెడ్డిని విచారించిన తర్వాత పట్నం నరేందర్ రెడ్డి ఆ దాడి జరుగుతున్న టైంలో, దాడి జరుగుతున్న 5-10 నిమిషాలకు ముందు, దాడి జరిగిన తర్వాత 7 సార్లు ఫోన్ కాల్స్ కేటీఆర్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి ఉన్నాయి. సో దీని కోణంలో, దీని ఆధారంగా ఇప్పటికే మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఓపెన్గా చెప్పినారు, ఈ దాడి వెనక రాజకీయ కుట్రకోణం ఉంది, రైతుల ముసుగులో భారత రాష్ట్ర సమితి నేతలు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారని కూడా ఒక స్మెల్ చేశారు. దానికి అనుగుణంగా నిన్న మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ కీలక నేతలంతా కూడా ఓపెన్గా చెప్పారు దాడి చేసింది రైతులు కాదు, కలెక్టర్ను అటాక్ చేసింది రైతులు కాదు, స్వయంగా కలెక్టర్ కూడా చాలా హూందంగా ఒప్పుకున్నారు నా పైన దాడి జరగలేదని. కానీ ఆ తర్వాత ఆ ఘటనపై పూర్వపరాలు, ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని ఆరా తీస్తే దీనిలో రాజకీయ కుట్రకోణం, రాజకీయ ప్రేరేపిత కోణం ఉందనేది పోలీసులు ఒక ప్రాథమిక విచారణకు వచ్చారు. ప్రస్తుతానికైతే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా, నరేందర్ రెడ్డి దగ్గర ఫోన్ డేటా ఆధారంగా మళ్ళీ కేటీఆర్ దగ్గరికి ఆ కేసు విచారణ వస్తుందా, లేకుంటే కేటీఆర్ దగ్గరికి వెళ్తుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి కాసేపట్లో కేటీఆర్ తెలంగాణ భవన్లో ప్రెస్తో మాట్లాడే అవకాశం ఉంది. అంటే నిజంగా కూడా ఘటన జరిగిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అంటే ఘటన జరిగిందో లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కేటీఆర్ ట్వీట్ చేశారు, ప్రజల తిరుగుబాటు, కొడంగల్పై తిరుగుబాటు వస్తుంది అని ఈ రకమైన కామెంట్ చేశారు. అక్కడ బలవుతున్నది, బలైంది ఐఏఎస్ అధికారి ప్రతీక్ జైన్, అదేవిధంగా రెవెన్యూ అధికారుల మీద దాడి జరిగింది, సబ్ కలెక్టర్ మీద దాడి జరిగింది, కొంతమంది పొలిటీషియన్ మీద దాడి జరిగింది. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఏ సంఘమైనా, ఏ సంస్థ అయినా కూడా ముందు దాడిని ఖండించిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వ తప్పులు, ప్రభుత్వ ఒప్పులు, ప్రతిపక్షం సంబంధించిన ఆరోపణలు, విమర్శలు చేసుకుంటారు. కానీ ఆ ఘటన ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో దానికి ఖండన లేకుండా కేటీఆర్ ఒక్కసారిగా ఈ ప్రజలపై తిరుగుబాటు జరుగుతుంది, ప్రభుత్వంపై తిరుగుబాటు అనే తరహాలో ఘటన జరిగిన మరి కొద్ది క్షణాల్లోనే ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఆధారంగా, అదేవిధంగా ఫోన్ డేటా ఆధారంగా, తర్వాత వాట్సాప్ చాట్ ఆధారంగా పోలీసులు మరింత సమాచారాన్ని కూపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని అయితే చాలా కీలక పాత్రధారిగా పరిగణిస్తున్నారు. అయితే పాత్రధారి ఓకే, కానీ సూత్రధారి ఎవరు అన్నది రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ ముందుకు సాగబోతున్నట్టుగా తెలుస్తుంది. దాసా సురేష్, పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటా చేంజ్ చేసిన పోలీసులు మరి కాసేపట్లో పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా, అతను ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ దగ్గరికి కూడా పోలీసులు వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ను కూడా ఈ ఎపిసోడ్లో విచారించే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే కేటీఆర్ ఈ కుట్రకోణంలో బాధ్యుడు అని చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది.